నెల్లూరు జిల్లా మొత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ కేంద్రం ఏపీ జెన్కోలో జరుగుతున్న అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల వేదికలో జిల్లా కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జెన్కో యాష్పాంట్ గండి పట్టడం వల్ల పొలాలు, రొయ్యల గుంతలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఎంత మేర నష్టం జరిగిందనే విషయం నిర్ధారించి నష్టపరిహారం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై నమ్మకం లేకని న్యాయ విచారణ కోరినట్లు తెలిపారు. సోమిరెడ్డి మితిమీరిన జోస్యంతో జెన్కో ఫ్లైయాష్ తరలింపులో సోమిరెడ్డి ఆయన తనయుడుకు ప్రతి నెల 16 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పూడికతీత పండ్లకు గతంలో టెండర్లు పూర్తయిందని, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పక్కన పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉప్పల శంకరయ్య, మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందినటువంటి యాష్పాంట్ గండిపడి ఉన్నటువంటి బూడిదమయమైనటువంటి నీరు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి, రొయ్యల గుంతల్లోకి పారడం, అదేవిధంగా పంట కాలువల్లో కూడా ఈరోజు ఆ బూడిద పేరుకుపోవడం, వీటితో పాటు మత్స్య సంపదను కూడా మత్స్యకారులు కోల్పోయి జీవనోపాధిని కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు గ్రీవెన్స్ డేలో ముందుగా ఈ విపత్తు సంభవించింది కాబట్టి దీనికి సంబంధించి ఎంత మేర నష్టం జరిగింది, ఎంతవరకు నష్టం జరిగింది, అంటే విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణంలో జరిగినటువంటి నష్టం అంచనా ఎంత అనేటువంటిది నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారం అందించడంతో పాటు మత్స్యకారులకు కూడా ఈరోజు జీవనోపాధి కల్పించడానికి జీవన భృతి ఏర్పాటు చేయండి అని చెప్పి గ్రీవెన్స్ డేలో ఈరోజు ఇవ్వడం జరిగింది. రైతులందరం కలిసి వచ్చి ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఎక్కడైతే ఈ పొరపాటు జరిగిందో ఈ పొరపాటు జరగడానికి కారణాలు విశ్లేషించి ఎన్ని రకాలైనటువంటి అన్యాయాలు, అక్రమాలు ఏపీ జెన్కోలో గతంలో జరిగాయో, ఈరోజు జరుగుతున్నాయో వాటి మీద కూడా సమగ్రంగా న్యాయ విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం. ఎందుకు న్యాయ విచారణ అన్నామంటే ఈ ప్రభుత్వంలో ఎవరికి నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం పారదర్శకంగా విచారించి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు